జవహర్ నగర్ ను డంపింగ్ యార్డు చేశారని రెండేళ్లుగా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన చెందారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఎమ్మెల్యేగా ఉండటం కంటే రాజీనామా చేసింది బెటర్ అనిపిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జవహర్ నగర్ సమస్యపై ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవన్నీ పోయి ఏం చేసిరంటే మొత్తం మటాజ్ చేసేసారు. మా మేడ్చల్ నియోజకవర్గాన్ని 16 నియోజకవర్గాలు చేసిరు పర్వాలేదు, కానీ అభివృద్ధి చేయాలి కదా. ఈడనేమో 177 కోట్లు పోతుంది ఎకరా, ఆడనేమో చెత్త కుండి తయారైంది. ఇదేమో బంగారం గుట్ట ఫైనాన్షియల్ సిటీ, ఆడనేమో చెత్త గుట్ట మొత్తం పేరుకపోయింది. ప్రజలు చచ్చిపోతున్నారు జవహర్ నగర్లో, మొత్తం బీమారైపోతున్నారు. ఏర్ల పొల్యూషను, నీళ్ళ పొల్యూషను, భూమిలో పొల్యూషను, రోగాలను బారి వాళ్ళు ఎవ్వరు కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కమిషనర్ కానీ మరీ చూస్తలేరు. ఈ 150 డివిజన్ల ఈ జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. కనీసం ఆడ కూడా ప్రజలే కదా, దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి పోయి చూడాలి కదా. కొంత పైసలను పెడదాం, మన చెత్త అంతా ఆడికే పోతుంది, ప్రజలంతా బాధపడుతున్నారు, చచ్చిపోతున్నారని ఎవ్వరికి సోయి కూడా లేదు. బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అసలు నా పదవికి 2 ఏళ్ల సంది మా కేటీఆర్ ఉండగా 300 కోట్లు పెట్టి వాళ్ళకి రిజర్వాయర్లు కట్టినాము, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాము, రోడ్లన్నీ తెప్పించినాము, ఆ చెత్తకుండికి క్యాప్ పెట్టించినాము, ఆ నీళ్ళను కూడా ఫిల్టర్ చేయించినాం, వాటర్ను కూడా. ఇప్పుడు అన్ని 2 ఏళ్ల సంది రూపాయి ఇస్తలేరు, బంద్ అయ్యారు. అటు చూసేటోళ్ళే లేరు. కాంగ్రెస్ వచ్చింది, అటు చూస్తేలే లేరు. ఉన్న చెత్త అంతా అడిగే పంపిస్తుంది, పబ్లిక్ అంతా చచ్చిపోతున్నారు. నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకుంటున్నా నాయనా, ఈ ఎమ్మెల్యే ఎందుకురా ఈ 2 ఏళ్ల సంది రాజీనామా చేస్తే బెటర్.